ఆలోచిస్తారు. సరే ఆ ఒక్కడు చచ్చిపోయినా కూడా ఒక ఎంత పెద్ద న్యూస్ అవుతుంది. అవును. ఈ రోజుల్లో ఒక యూట్యూబర్ కి ఆయన జస్ట్ కింద పడితేనే ఒక పెద్ద సెన్సేషన్. అవును. మన వల్ల ఒక ప్రాణం పోయింది అంటే దాన్ని ఎవరైనా సరే దాన్ని ఒక ఎంత పెద్దగా చేసి చూపిస్తాడు. వాడికి ఏం లేదు, నోటికి వచ్చిందే మాట. నువ్వు మాత్రం హైలైట్ ఏది పడితే మెచ్యూరిటీతో, చెప్పాలి. చాలా మెచ్యూరిటీతో Okay, ఓకే బ్రో, ఓకే బ్రో. యా సీ బ్రో. ముగ్గురు సబ్స్క్రైబర్స్ తో మాట్లాడేసి యూ గైస్ కెన్ లీవ్ బికాజ్ యూ ఆల్సో హావ్ వర్క్ కదా. 2:30 గంటలైంది. బట్ డు నాట్ ఫర్గెట్, నేను నా స్పాన్సర్ ఒకటి ప్లస్ నాకు మీరు బైక్ కంపెనీస్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏ, నేను ఈస్ట్ కోస్ట్ లో ఉంటాను కాబట్టి నేను పర్సనల్ గా వెళ్ళి ఈమెయిల్లో అవ్వవి, నేను పర్సనల్ గా వెళ్ళి ఆ మోటార్ బైక్ కంపెనీతో మాట్లాడి మీ ప్రొఫైల్స్ చూపించి మీ అచీవ్మెంట్స్ చూపించి ఐ విల్ ట్రై టు గెట్ స్పాన్సర్షిప్. ఐ ట్రై మై బెస్ట్. వస్తుందని నాకు నమ్మకం లేదు, కానీ యుఎస్ లో స్పాన్సర్షిప్ రావడం చాలా ఈజీ. అది వస్తే మీకు ఇంకా హ్యాపీ. బ్రో చిన్న మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, యుఎస్ లో రావడం ఈజీయే, బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి యుఎస్ లో ఉన్న బైక్ మోడల్స్ కొన్ని ఇండియాలో లేవు. కొన్ని ఏంది ఆల్మోస్ట్ ఒక 70% వరకు అక్కడ ఉన్నాయి వేరు, ఇక్కడ ఉన్నాయి వేరు. ఓకే, సో నేను కొన్ని మీకు బ్రాండ్స్ చెప్తా, ఆ బ్రాండ్సే మనం ట్రై చేయాలి. ఎందుకంటే వేరే బ్రాండ్స్ ట్రై చేసినా వాళ్ళకి యూజ్ ఉండదు. మేము ప్రమోట్ చేస్తాం, ఆ బండి ఇండియాలో ఉండదు కదా, మన బేస్ అంతా ఇక్కడ ఇండియాలో. మీరు హోంవర్క్ చేసి నాకు ఆ లిస్ట్ పంపిస్తే ఇన్స్టాగ్రామ్ లో కానీ నేను పంపిస్తాను మీకు. తప్పకుండా బెస్ట్. ఎందుకంటే ఇన్ పర్సన్ వెళ్ళి ఒక్క స్పాన్సర్షిప్ వచ్చినా దట్ బి అమేజింగ్ ఫర్ యూ. యా బ్రో. ప్లస్ అమెరికాలో స్పాన్సర్షిప్స్ ఈజీ, ఎవ్రీబడి హస్ అ లాట్ ఆఫ్ మనీ. అమెరికన్ కంపెనీస్ వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు అన్నమాట స్పాన్సర్ చేయడం. సరే చాన్ బ్రో, విల్ టేక్ 3 more and then వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ ఎవరు? హాయ్ బ్రో. ధీరజ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ముగ్గురిని ఒక 1 minute లో కవర్ చేసేస్తాను. సో అన్ని బ్రో, ఫస్ట్ ఏంటంటే మేము మా జనరేషన్ 2016 పాస్డ్ అవుట్ ఇంజనీరింగ్. మేము అప్పుడప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయ్యి వచ్చినప్పుడు తెలుగు కమ్యూనిటీలో బైకర్ ఎవరన్నా అంటే రైజింగ్ స్టార్. మీరు లిటరలీ తెలుగు యూట్యూబర్స్ అందరికి కోపం వచ్చేది. ఇర్రెస్పెక్టివ్ బిఎస్వై ఏంటి బిఎస్వై, హూ ఇస్ దిస్ బిఎస్వై అని చెప్పి. సో ద వే యూ టాక్ జనరల్ గా చెప్తున్నాను. ఎవడు ఏదైనా అచీవ్ చేస్తారు, బట్ క్యారెక్టర్ ఉంటుంది కదా బ్రో. నేను ఏమంటానంటే క్యారెక్టర్ అనేది కొనుక్కోలేము కదా బ్రో. యూ నీడ్ టు పౌన్స్ ఆన్ ఇట్. మీరు బిల్డ్ చేసుకోవాలి కదా. సో దట్ ఈస్ దేర్ ఫర్ యూ. మీకున్న సబ్స్క్రైబర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక హీరో లెవెల్లో చూస్తారు. నేను మిమ్మల్ని పొగడాలని చెప్పట్లేదు, దట్ ఈస్ హౌ వీ ఫీల్. సన్నీ యాదవ్ అంటే ఏదన్నా కొత్తగా చేస్తాడు, ముందుండి చేస్తాడు, రైట్? అదేవిధంగా మన ఆర్టీటీ మా ఫాదర్ ద్వారా పరిచయం అయ్యారు. ఏంటంటే ఎప్పుడు రవి తెలుగు ట్రావెలర్ నైట్ అయితే అది చూసే పడుకుంటాడు ఇప్పటికి నవ్వు. ఓకే, రైట్? ఆయన ఎందుకు చూస్తారంటే పెద్దవాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ అందరూ చూడగలిగిన వీడియోలు అవి, అది కానీ మీవి కానీ ఎందుకు వల్గారిటీ ఉండదు, రైట్? జెన్యూన్ కంటెంట్ చూపిస్తారు మీరు. అండ్ కమింగ్ టు దిస్ కాంట్రవర్సీ బ్రో, నేనేమంటానంటే వి ఆల్ ఆర్ మెచ్యూర్డ్. సింపుల్ టాపిక్ చెప్తా బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు. దట్ ఈస్ మై విష్, రైట్? వాడు నన్ను స్మోక్ చేయమంటే నేను చేస్తాను బ్రో. మా ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, నేనేంటి, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ, రైట్? సో ప్రతి ఒక్కటి ప్రపంచంలో కంట్రోల్ చేయలేము. అదే విధంగా మీరేంటి, మీరు మీ ఛానల్, మీ బేస్, మీరు యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ నోస్ యూట్యూబ్ లో 99% బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. దట్ ఈస్ దేర్, రైట్? ఈవెన్ ఏంజల్ వన్ అని ఎందుకు చేస్తారు, ఎవ్రీ వన్ నోస్. అందరూ ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెటింగ్ చేశారు కదా బ్రో, రైట్? సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాడే ఆడతాడు. నేను మీకు 50K నుంచి ఫాలో అవుతున్నాను. ధీరజ్ ఇండైరెక్ట్ ఏం చెప్పాడు సార్, నువ్వేమో ఆయనకి ఐకాన్, నేనేమో వాళ్ళ నాన్నకి ఐకాన్ అంటే నన్ను ఇండైరెక్ట్ గా ముసుకోవడం చెప్తున్నాడు. నో వాట్ ఐ మీన్ టు సే, పెద్దవాళ్ళు కూడా హోల్ ఫ్యామిలీ చూస్తున్నారు మిమ్మల్ని. ఇంకోటి బ్రో, ఇంకోటి ఏమంటాడంటే ఆయన, ఈవెన్ మా ఫాదర్ బాధపడ్డారు ఎప్పటి నుంచి. నాకు అతను కూడా నేను యాక్చువల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ తెలుగులో ఆల్మోస్ట్ అందరు సబ్స్క్రైబ్ చేస్తాను, అతనికి సబ్స్క్రైబర్ అని. లైక్ ఎంత కోపం వచ్చిందంటే ఆర్టీటీ ఇష్యూలో, లైక్ చిల్లర వాళ్ళు మాట్లాడతారు కదా బ్రో రోడ్ లో, సార్ ఇల్లిటరేట్స్ మాట్లాడతారు కదా బ్రో గలీజ్గా, ఫ్యామిలీలు చూడలేని విధంగా. మా ఫాదర్ అయితే బాధపడారు, ఏంట్రా ఆర్టీటీ ఆయనకి హెల్త్ బాగలేదు, లైవ్ కి వస్తున్నాడు, నైట్ అంతా కూర్చొని 100 మందితో 12 hours 13 hours లైవ్ చేస్తున్నాడు, ఏంట్రా ఇది, ఏంద్రా హిట్ అయిపోతుంది అని చెప్పి. సో నేను అప్పటి నుంచి అన్సబ్స్క్రైబ్ చేశాను. ఎన్నిసార్లు రిపోర్ట్లు కొట్టాం మాకే తెలుసు. వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మా వల్ల అయినంత రిపోర్ట్ చేసాం ఆ ఛానల్స్ ని. ఐ డోంట్ నో హౌ దట్ అల్గారిథం వర్క్స్. చూడు ఇప్పుడు ఆయనకైనా నాకైనా, if you expect only flowers to come in real life, it's not possible. So you take bouquets and brickbats as well. So that's part of life. That's ఇప్పుడు ఏంటంటే
నా మీద కాంట్రవర్సీ చేసి నేను ఎక్కడో ముడుచుకొని ట్రావెల్ ఆపలేదు, ఆయన మీద కాంట్రవర్సీ ఆపట్లేదు. సో అక్కడ మీరు ఏంటంటే లైక్ వి స్టాండ్ లైక్ అ రాక్, ఎవడు ఎంత వేసినా వి మూవ్ ఫార్వర్డ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ టు బి లెర్న్. సన్నీ బ్రో ఒకే ఒక పాయింట్ బ్రో, మీకు ఏంటంటే ఆయన విపరీతంగా పర్సనల్ గా మాట్లాడుతున్నాడు, మాకే చాలా కోపం వస్తుంది, లైక్ చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఆయన మాట్లాడుతుంటే. కాకపోతే మీరు వద్దు బ్రో, ఆయన లాంటి వీడియోలు మీరు చేయకండి బ్రో, ఎందుకంటే మనమంతా మన క్యారెక్టర్ అదంతా ఒక ఇది యూనో కాపాడుకున్నాం ఇన్ని సంవత్సరాలు. అయినో డెఫినెట్లీ కోపం వస్తుంది, మా మదర్ లాంటి ఎవరికైనా వస్తుంది బ్రో, బట్ ఆయన అంత వద్దు బ్రో, మనం గలీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ బ్రో, మీరు వేరే లెవెల్కి వెళ్తారు బ్రో అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకో ఇద్దరు తీసుకొని వీళ్ళు. థ్యాంక్ యూ బ్రో. ఇంకో ఇద్దరు జనాలు అడుగుతారు నన్ను యాడ్ చేయి. ఇక్కడ ర్యాండమ్ గా యాడ్ చేస్తున్నాను, నేను యాడ్ చేయట్లేదు. అక్కడ విజయ్ గారికి నేను ఇచ్చాను, ఆయన ర్యాండమ్ గా యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏది ప్రెజడిస్ ప్రైడ్ లేదు, పర్సనల్ బయాస్ లేదు, ర్యాండమ్లీ యాడింగ్ పీపుల్. ఆల్రైట్ నరసింహరాజు, హాయ్ బ్రో. ఇంకా యుఎస్ లో ఉన్నారా బ్రో? నేను యుఎస్ లో లేను బ్రో, ట్రావెల్ చేస్తున్నా. ఓకే, నేను మోంటానా నుంచి బ్రో. నేను మీ వీడియోస్, మీరు ఐడాహో వీడియోస్ చేసినప్పటి నుంచి నేను మీది ఫాలో అవుతున్నా. ఓకే, సన్నీ భయ్యాద్ అయితే లిటరల్లీ ఫస్ట్ వీడియో నుంచి. ఓకే, చెర్రీ అన్నది ఆఫ్టర్ ఉత్తరాఖండ్ రైడ్. ఓకే ఓకే బ్రో, నేను మీకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తా సన్నీ బ్రో, యుఎస్ లో హోటల్స్ వరకు నేను మీకు స్పాన్సర్ చేస్తా అని. ఓకే, అది నేను చూడలే బ్రో, నేను చూస్తాను. మీరు ఎలాగో అలాస్కా రైడ్ ఉంది కదా, అట్లీస్ట్ నాకు ఒక ఫ్యూ హోటల్స్ కన్నా స్పాన్సర్ చేసే అవకాశం నాకు ఇస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. షూర్ బ్రో, చెప్తాను మీకు. అది లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రవర్సీ ఏం కాదు ఇది. మీరు ఫస్ట్ నుంచి కూడా ఏది బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏది మీరు నచ్చితేనే చేయండి లేదంటే లేదు. మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఇది నా ప్రమోషన్ కోసం నేను చేసుకుంటున్నాను, నాకు పైసలు వస్తాయని. మీరు అందరూ దీన్ని చెయ్యాలని ఎక్కడా లేదని మీరు ముందే చెప్పారు. వాడేదో జలసీతో, మీ మీద జలసీతో, అంటే మీరేదో సాధిస్తున్నారు, మీకు ఒక పేరు వచ్చేస్తుంది అన్న జలసీతో చేసింది తప్ప ఇది పట్టించుకోవాల్సిన విషయమే కాదు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే బ్రో, ఒక 4-5 years కి ముందు నేను చేసిన నేను ఏంజల్ బ్రోకింగ్ కి వాటికి చేసిన ప్రమోషన్ దాని క్లిప్ కట్ చేసి అది చూసి షాక్ అయినా బ్రో, వాడు ఆ క్లిప్ ని, ప్రెసెంట్ ఉన్న క్లిప్ ని మార్ఫింగ్ లాగా చేసి అది మొత్తం బూత్ కింద చేసేసాడు. అదే కదా. సో దాన్ని ఎప్పుడు నేను 2020లో ఏం చెప్తున్నా, అది ఇప్పుడు తీసుకొచ్చిండు. 2020 దాన్ని 2024లో తీసుకొచ్చిండు. బికాజ్ యు లివ్ ఇన్ ది యుఎస్, యు నో వాట్ గోబెల్స్ ప్రొపగండా ఇస్, రైట్? హిట్లర్ చేసింది గోబెల్స్ ప్రొపగండా అంటే ఒక మనిషిని 10 సార్లు ఈడి యదవా ఈడి దొంగ అంటే 11వ దొంగ అయిపోతాడు. సో దిస్ ఇస్ రవణ, మీ కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు అయితే మామూలు కాళ్ళ అసలు, ఎందుకంటే అది అన్నెసరీ అసలు. అంటే మీరు ఆ టైంలో